హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదు కానుంది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పగటి సమయంలో భారీ ఉష్ణోగ్రతలు ఉక్కపోతున్నప్పటికీ కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో మే 3, 4 తేదీల్లో భారీ వర్షాలు, అప్పటి వరకు తేలికపాటి వర్షాలు రాత్రి సమయంలో నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం భారీ వర్షపాతం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, ఖమ్మం, సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షపాతం ఉంటుంది. సూర్యాపేట, కోదాడ, పంజగుట్ట, నాంపల్లి, కుకట్పల్లి, హైటెక్ సిటీ, ఉప్పల్, బోడుప్పల్, వనస్థలీపురం, గట్కేసర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.